నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల అనంతర హింసపై ఈసీకి నివేదిక పంపిన సీఈఓ, కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం, పోలీసులపైన చర్యలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు ఫరార్, పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోవడంపై అనుమానాలు. కూటమికి ఓటు వేశామని దాడి చేశారన్న విశాఖ బాధితులు, వ్యక్తిగత కక్షలంటూ నీరుగార్చే ప్రయత్నంపై నేతల మండిపాటు. మరో 10 ఏళ్లు ప్రధానిగా మోదీయే ఉంటారన్న రాజ్నాథ్, అప్పటి వరకు ఆయనకు పదవీ విరమణే లేదని వెల్లడి. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో మరో మలుపు, సున్నిత శరీర భాగాలపై దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపణ. ఎన్నికల అనంతర హింసపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ నివేదికను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపారు. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిట్ను నియమించనుంది. ఈ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. ప్రాథమిక విచారణకు సంబంధించిన నివేదికను సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ నివేదిక ఆధారంగా ఈసీ ఆదేశాల మేరకు సిట్ను నియమించనుంది. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు కానుంది. కాగా హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. శనివారంలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చోటు చేసుకున్న ప్రతి ఘటనపైన సిట్ ఈసీకి నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా, అలాగే కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపైన తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేశారు. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నారు. ఇప్పటికే 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఏపీకి చేరుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న భద్రతను 2 అంచెల నుంచి 3 అంచెలకు పెంచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం సీఈఓ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు. ఎన్నికల అనంతర హింసకు సంబంధించి పల్నాడు ఎస్పీ పలువురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న వేళ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్మెన్లను వదిలేసి అన్నదమ్ములు గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. గన్మెన్లు ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసింది. ఎన్నికల రోజున మాచర్లలో రౌడీ మూకలను ఎగదోసి విచ్చలవిడిగా హింసకు పాల్పడిన పిన్నెల్లి బ్రదర్స్ ఆ తర్వాతి రోజు కారంపూడిలో నేరుగా అరాచకానికి దిగారు. బరితెగించిన ముఠాను వెంటేసుకుని కర్రలు, రాడ్లతో స్వైరవిహారం చేశారు. కారంపూడిలోని తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకుడి వాహనాన్ని తగలబెట్టారు. పిన్నెల్లి బ్రదర్స్ రెచ్చగొట్టడంతో వైకాపా రౌడీలు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టించారు. హింసాత్మక ఘటనలతో నియోజకవర్గంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 15వ తేదీ నుంచి పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధం చేశారు. 2 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి సోదరులు పోలీసులతో పాటు గన్మెన్ల కళ్లు గప్పి ఇంటి నుంచి ఎలా వెళ్లారన్నది అంతుచిక్కడం లేదు. మాచర్లలో హింసను అదుపు చేయడంలో విఫలమైన పల్నాడు ఎస్పీతో పాటు పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కారంపూడి ఘటనలో తమను అరెస్టు చేస్తారని భావించిన పిన్నెల్లి సోదరులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక వైకాపా నాయకులు మాత్రం పిన్నెల్లి సోదరులు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నారు.
విశాఖలో వైకాపా గూండాల దాడిని కుటుంబ తగాదాలుగా మార్చి నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. వైకాపా మూకల దాష్టీకానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతోనే తమపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. విశాఖలోని జీవీఎంసీ 49వ వార్డు పరిధిలోని బర్మా క్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తెలు నూకరత్నం, రమ్య, కుమారుడు మణికంఠపై స్థానిక వైకాపా నేత అనుచరులు చేసిన దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. భాస్కర్, భూలోక్, లోకేష్, సాయి అనే వ్యక్తులు తాగిన మత్తులో వచ్చి ఆ కుటుంబంపై దాడి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలో భాజపా నేత విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం, జనసేన నాయకులు, మహిళా నేతలు పరామర్శించారు. కూటమికి ఓటు వేశారన్న కక్షతోనే దాడి జరిగిందన్న బాధిత కుటుంబం వైకాపా శ్రేణుల అరాచకాలను మీడియాకు వివరించింది. మీరేమో వైసీపీకి వేయాల్సింది, మీరేమో టీడీపీకి ఎందుకు వేశారు అని చెప్పి చాలా పెద్ద గొడవ చేశారు. నీకెందుకు అని అడిగాను. నీకెందుకు ఏంటి అని అన్నాడు. నీకెందుకు ఏంట్రా, నువ్వేంట్రా, నువ్వు నన్ను అనేది ఏంట్రా అని అన్నాను. తర్వాత మా తమ్ముడు వచ్చి లోపల తీసుకుని అక్క ఎందుకు గొడవ అని చెప్పి లోపల తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. ఆ బయట చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్ తన్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది, వెళ్ళి అడిగాను, పెద్ద నోరెట్టి తిట్టాను. తర్వాత ఆడేమో వెళ్ళిపోయాడు. తర్వాత ఆశ అమ్మాయి వచ్చింది, గొడవ చేసింది. 9 ఆ టైంలోనేమో చాలా పెద్దది ఒక చిన్న పూలకుండి ఉంటది, అది ఇచ్చి కొట్టేసింది, ఇక్కడ తగిలేసింది. తర్వాత ఏమో మళ్ళీ ఆ లోకేష్ అన్నోడేమో వెనక నుంచి వచ్చి ఒక పెద్ద రాడ్డుతోని ఇక్కడ కొట్టేశాడు. ఆ తర్వాత ఏమో ఇక్కడ కొట్టాడు. కాలు మొత్తం కమిలిపోయింది. మొత్తం కుటుంబం అన్నారు కదా, వాళ్ళు ఏంటి అసలు వాళ్ళ కుటుంబం మాకేమవుతారు పోని చెప్పమానండి. పోని అంటే ఇప్పుడు వాళ్ళు చడుస్తున్నారు అంటే వైసీపీకి ఏమైపోద్దో, వైసీపీ మీదకి వచ్చి అంతా పడిపోద్దని చెప్పేసి వాళ్ళు చడేసి ఇప్పుడు ఇంతవరకు తీసుకొని వస్తున్నారు. పోలీసులు కూడా అని అంటారు, చెత్త పోలీస్ స్టేషన్ ఏమైందంటే 5th డౌన్ పోలీస్ స్టేషన్, వరస్ట్ పోలీస్ స్టేషన్. మీరంతా గొడవ పెద్ద అరుస్తున్నారు కదా, మమ్మల్ని కొట్టేస్తారంట. వాడు చేసిన తప్పుకి మేము కాయాలి డబ్బులు. మమ్మీ గారికి ముందు కొట్టాను, స్టీల్ రాడ్ తీసుకుని వచ్చి దాని కంచి చుట్టేసి తీసుకుని వచ్చి అమ్మని ఇలా కొట్టారు. ఒకసారి బ్యాక్ పడిపోగానే నేను అలా ఉండిపోయాను. వీడియో తీస్తామని చెప్పేసి 2 సార్లు కడుపు మీద తన్నారు, బేబీ మీద. తర్వాత మళ్ళీ ఏమో కడుపు మీద తినేస్తుంది, బేబీ గేట్ అయిపోతుంది. ఇలా తిరిగినప్పటికీ ఈ చెయ్యి రావట్లేదు, ఇప్పటికి చెయ్యి అస్సలు రావట్లేదు. చెయ్యి కాలు మీద కొట్టి కౌకు దెబ్బలు తగిలిసి ఉన్నాయి. కేజీకి వెళ్ళి అన్ని చెకప్లు అన్ని చెక్ చేయించుకున్నాను. కానీ బేబీకి సేఫ్గా బాగానే ఉంది, దేవుడి దేవాల. అది అయిపోయిన తర్వాత అక్కకి, తర్వాత బ్రదర్కి, బ్రదర్కి అయితే 3 సార్లు ఇలా రాడ్లతో ఇంత పెద్ద రాయిలతో వాటితో చాలా గట్టిగా మొహం అంతా కౌకు చేస్తారండి. చెక్కకి ఒక ఫెన్సింగ్ ఉంటుంది కదా, ముళ్ళు, దాన్ని చుట్టారండి. చుట్టేసి దాంతో ఎన్నిసార్లు కొట్టారు నాకు తెలీదు, చిట్లపై బాగా లోతు అయిపోయింది. ప్రాబ్లమ్ అనేసి డాక్టర్ గారు అన్నారు. కాకపోతే గీతం డాక్టర్ గారికి స్కానింగ్ తీసి మెడిసిన్ మంచివి ఇచ్చారు, వాడమన్నారు. గీతం పంపించారు తెలుగుదేశం వాళ్ళే గీతం హాస్పిటల్కి. అన్ని బాగున్నాయి కానివ్వండి, అసలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. అన్ని ఇంత గొడవలు లేవండి. ఈ కాంగ్రెస్ వచ్చాక, వైసీపీ వచ్చాక రౌడీజం పెరిగిపోయింది. వైకాపా గూండాలకు పోలీసులు మద్దతిస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని విశాఖ నార్త్ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. వైకాపా గెలిచాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని జనసేన నాయకురాలు ఉషా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణమైన విషయము. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ కూటమి అభ్యర్థులకి అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి మన నార్త్ నియోజకవర్గము బర్మా క్యాంప్ కాబట్టి వీరిద్దరికి ఓటు వేశారనేది ఒక ఆ భావనతోటి వాళ్ళు వైసీపీ గూండాలు వచ్చి 4 పైన దాడి చేయడం అనేది అత్యంత దారుణము. తప్పనిసరిగా దానిపైన తగిన చర్య తీసుకోవాలి. పోలీసులు ఏంటంటే ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని తప్పించాలనే ఉద్దేశంతో కుటుంబ తగాదా అని చెప్పారు. భూలోక అనే ఒకతున్నాడు, తర్వాత బొగ్గు శ్రేణి మనుషులు వాళ్ళంతా. సో వీళ్ళంతా అది వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ అడ్డా అంట, వైసీపీ అడ్డా అని చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు. వేరే ఇతర పార్టీ వాళ్ళు ఎవడు వెళ్ళినా అక్కడ ఇబ్బందికరమైన క్రియేట్ చేస్తున్నారు. అది మేము ఒకటే చెప్తున్నాం, విశాఖపట్నంలో మరి ఉత్తర నియోజకవర్గంలో రౌడీయిజం ఎక్కువైపోయింది. ఏదైతే గంజాయి బ్యాచ్ అనేది ఇక్కడ బాగా ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల వాళ్ళ మత్తులో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం ప్రవర్తిస్తున్నారో తెలియకుండా ఇంటిల్లి పాదినేదో సినిమాల్లో చూపించినట్టుగా ఒక రాడ్డు పట్టుకుని 4 వరుసగా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అంటే ఎంత దారుణం. దాడి సందర్భంగా బాధితుల ఇంట్లో పరిస్థితి, వారి ఆర్తనాదాలు రికార్డైన వీడియోను బాధిత కుటుంబం, నాయకులు మీడియాకు చూపించారు.
రాష్ట్రంలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్కు, సీఈఓకు లేఖ రాశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుస్తున్నాం. ధనుంజయ్, ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ వాయిదాకు కారణాలేంటి? వాస్తవానికి చంద్రబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు దీనిపైన ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ పైన లేఖ రాశారు. రాష్ట్ర గవర్నర్ కి, ఎన్నికల సీఈఓ కూడా లేఖ పంపించారు. ఈ మేరకు ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వాస్తవానికి సాంకేతిక కారణాల వల్ల ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసినట్టుగా ఎన్ఐసి ప్రకటించింది. ప్రభుత్వ శాఖలో పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కి, ఏపీ సీఈఓ కూడా చంద్రబాబు లేఖలు రాశారు. ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియ మీద ఎన్ఐసి ప్రతినిధులను కూడా ఎన్నికల సీఈఓ పిలిపించి ఆరాధించారు. దీని మేరకు ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈ ప్రక్రియను నిలపాల్సిందిగా ఎన్ఐసికి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. వారి నుంచి సమీక్షించిన అనంతరం అలాగే రేపటి నుంచి 25వ తేదీ వరకు ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈ ఆఫీస్ వెర్షన్ 7.x ప్రక్రియను అప్గ్రేడ్ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ప్రస్తుత తాజా పరిణామంతో ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియ తదుపరి షెడ్యూల్ ని విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించారు. ధన్యవాదాలు ధనంజయ్. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలుగుదేశం సానుభూతి పరులను నిర్బంధించి విపరీతంగా కొట్టిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ఈ నెల 14న దాచేపల్లి వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తీసుకువెళ్లారు. వారిపై విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకుపడినట్లు బాధితులు తెలిపారు. బాధితుల్లో అనిల్ అనే ఐటీ ఉద్యోగి ఉన్నారు. 2 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఈ నెల 16న సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసిన విషయం బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లగా గుంటూరు జీజీహెచ్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులను ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు వారికి ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. దీనికి వైద్యులు అంగీకరించలేదు. విషయం తెలిసి జీజీహెచ్కు మీడియా ప్రతినిధులు చేరుకోగా వారిని లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. అడ్డుకొట్టిన వైకాపా కార్యకర్తల కన్నా పోలీసులే దారుణంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వెలిబుచ్చారు. జరిగిన తర్వాత రోజు గణేశ్వరపల్లి గొడవ జరుగుతుంటే మాకు ఫోన్ వచ్చింది సార్, మనోళ్ళు రామని చెప్పేసి. మేము వెళ్లే దారిలో మమ్మల్ని పోలీసులు అటాక్ చేసి అయ్యప్ప స్వామి గుడి దగ్గర హైవే మీద విపరీతంగా 4 ఎస్ఐలు, ఒక సీఏ విపరీతంగా వచ్చి 60 దెబ్బలు బూట్ కాలుతో తన్ని గొంతు మీద కాలు పెట్టి బాగా టార్చర్ చేశారు సార్. మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని గోడకి ఆనిచ్చి రెండు కాళ్ళు విడదీసి అది చెప్పుకోలేని విపరీతమైన బాధ సార్. చచ్చిపోదాం అనిపించింది. మేము ఆ తప్పులో ఆ గొడవ కడగలేము సార్. వాళ్ళు విచారణ చేసుకోకుండా ఆన్ ద స్పాట్లో వచ్చి మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. మా తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఎక్కడున్నాము కూడా తెలియదు. ఆ రోజు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాము. ఇలా ఎంపీపీ మీద అటాక్ జరిగింది అని చెప్తే, ఊర్లో గొడవలు అవుతాయి అని చెప్తే బయటికి వెళ్ళమన్నారు. వాళ్ళే బయటికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని పట్టుకొని అప్పటికీ చెప్తున్నారు. మమ్మల్ని ఒక 8 మంది దాకా పట్టుకున్నారు పోలీసులు. మిగతా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కూడా, వీళ్ళు ఎవరు లేరు అక్కడ గొడవలు అంటే, వీళ్ళు టీడీపీ పార్టీ అని చెప్పి కానిస్టేబుల్ అశోక్ అని ఒక ఆయన ఉంటాడు. వీళ్ళు మొత్తం టీడీపీ పార్టీ, ఎవరైతే నేను ఎత్తండి అని చెప్పి కావాలని కొట్టి ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, నేను అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాను, నేను మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను. అలా చేసి మొత్తం అశోక్ ఒక 50 నుంచి 60 దెబ్బలు మెల్లో చైన్ లాక్కున్నాడు. మళ్ళీ నాకు తెలియదు అంటున్నారు, నా చైన్ ఉందంటే. ఫోన్లు తీసుకున్నారు, ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. అప్పటికప్పుడు గురిజాలు తీసుకెళ్ళి సరే మా పేరెంట్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకని చెప్పాలిగా. ఆ బాధ్యత కూడా తీసుకోలేదు పోలీసులు. నేను వంట చేసి నైట్ పూట ఇంటికి వెళ్దామని చెప్పి వస్తుంటే మా వాడు బండికి వెళ్తున్నాం. మేము ఇట్లా గణేశ్వరపల్లి జరుగుతుందంటే చూద్దామని వెళ్ళాము. మేము ఈలోపు సార్ వాళ్ళు వచ్చి కార్లు వేసుకొని మా మీద పడేసి చాలా రాక్షసంగా, రౌడీల కన్నా దారుణంగా చొక్కా పట్టుకొని గుంజి కర్రలతో కొట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి, ఇక్కడ ఆపరేషన్ అయిన చాట కూడా మమ్మల్ని బూటి కాలుతో తన్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. మేము బతికిలాడినా కానీ మమ్మల్ని ఇడిచిపెట్టలేదు. పల్నాడు జిల్లా బెల్లంకొండలో వైకాపా రౌడీ మోకర్ రెచ్చిపోయారు. ఎస్సీ వర్గానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం ఇంటిపై రాళ్లు విసిరారు. ఆ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు. అక్కడే ఉన్న తెలుగుదేశం ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. చుట్టుపక్కల మహిళలను దూషించారు. దుర్భాషలాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ధైర్యం చేసి రౌడీ మూకలో ఒకరిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలీసులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని హైదరాబాద్, కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని బనగానపల్లి, జమ్మలమడుగు భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హైదరాబాద్ పంపారు. 3 రోజులుగా 3 అభ్యర్థులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు గ్రామంలో ఉంటే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో ఊరు నుంచి పంపించేశారు. అదే సమయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైకాపా, తెలుగుదేశం, భాజపా కార్యాలయాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. జమ్మలమడుగుకు చెందిన సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన 4గురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనికి గ్రూప్ అడ్మిషన్లను బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేశారు. 2024-2029లోనూ నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయమై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 వసంతాలు పూర్తి కానుండటంతో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని అమిత్ షాకు ప్రధాని పగ్గాలు అప్పగిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్న నేపథ్యంలో రాజ్నాథ్ ఈ మేరకు స్పందించారు. మరో 10 ఏళ్లు మోదీయే ప్రధానిగా ఉంటారని, ఆయన పదవీ విరమణ గురించి తాము ఆలోచించనే లేదని అన్నారు. భాజపా మూడోసారి అధికారం చేపడితే రిజర్వేషన్లను ఎత్తివేస్తారన్న ప్రచారంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగం అనుమతించదని చెప్పారు. దేశ రాజకీయాల విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నం కావటానికి ప్రతిపక్షాలే ప్రధాన కారణమని రాజ్నాథ్ సింగ్ దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డనట్లు బాధితురాలు ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. బిభవ్ తనను దారుణంగా కొట్టాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గతంలో తనకు ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు ఆప్ మాజీ నేత షాజియా ఇల్మీ ఆరోపించారు. కేజ్రీవాల్ చెప్పింది చేయడమే బిభవ్ పని అని, అక్కడ కొట్టడం మామూలేనని ఆరోపించారు. ఈసారి హద్దులు దాటారని ఆరోపించారు. ఓ మహిళను పీఏతో కొట్టించినందుకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు స్వాతిపై దాడి ఘటనలో బిభవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో స్వాతి మాలివాల్ వాంగ్మూలాన్ని 30 హజారీ కోర్టు నమోదు చేసింది. ఈ దాడిపై సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.